హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాబు ల్యాక్స్, దుబాయ్ బాబు ల్యాక్స్. నేను ఈరోజు మీ కొరకు ఒక టేస్టీ కర్రీని తయారు చేయబోతున్నాను. సూపర్గా ఉంటుంది. అదేమిటంటే మటన్ చిక్కుడుకాయ కూర. మన ఆంధ్ర స్టైల్లో వండబోతున్నాము. మీరు చూస్తే లొట్టలేసుకొని తింటారు. దానికి కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తున్నాను, చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ మటన్ చిక్కుడుకాయ కూరలో 1/2 kg మటన్ తీసుకుంటున్నాము. ఆ తర్వాత ఒక 1/2 kg చిక్కుడుకాయలని తీసుకొని శుభ్రంగా తరిగి పెట్టుకుంటాము. ఒక 4 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాము. ఒక 10 మిరపకాయలు తీసుకున్నాము. ఒక ఉల్లిపాయ పెద్దది తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాము. ఆ తర్వాత కొత్తిమీర ఒక అరకట్ట, పావు కట్ట అయినా పర్లేదు, కాడలు తీసేసితే ఇంకా చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం కారం తీసుకుంటున్నాము. ఆ తర్వాత పసుపు తీసుకుంటున్నాము. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు. దీంతోపాటు మనం దీనిలో గసగసాలు, మనం రుచి కొరకు అల్లుల్లి పేస్ట్లో గసగసాలు, లవంగ, చెక్క, కొబ్బరి, ధనియాలు కూడా మనం దీనిలో కలుపుకొని పేస్ట్ లాగా చేసి రెడీ చేసుకుని పెట్టుకుంటాము. ఇలాగా మనం బాండీలో ఒక 5 స్పూన్ల నూనె వేసుకుందాము. చిన్న స్పూన్తో, టీ స్పూన్తో వేసుకొని ఈ నూనె మరిగిన తర్వాత మనం దీనిలో ఉల్లిపాయలు వేద్దాం. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసాము. దీనిలో ఉల్లిపాయలు వేసి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని విచ్చేస్తాము. ఇప్పుడు మనం దీని లోపల ఈ పచ్చిమిర్చిని వేసుకుంటున్నాము. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాని ఇప్పుడు వేసుకుంటున్నాం ఇందులో. ఇప్పుడు మసాలాలన్నీ బాగా కలిసిపోయినాయి. మనం బాండీలో ఫ్రై చేసాం కదా మసాలాలు. ఇప్పుడు మనం మటన్ వేసుకుంటాం దీనిలో. మనం తయారు చేసినటువంటి మటన్ ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకున్న తర్వాత దీనిలో మనం తగినంత పసుపు వేస్తున్నాము. పసుపు వేసి కొద్దిగా ఇలా కలుపుకుంటాము కర్రీని. దీనిలో ఉప్పు కూడా వేసి కలుపుకుంటున్నాము. ఒక 1/2 టీ స్పూను. లేదంటే ఒక 1/2 టీ స్పూన్ వేసినా సరిపోతుంది. 1/2 టీ స్పూన్ వేసుకోండి. తర్వాత మనకు అవసరం అనుకుంటే చివరిలో మనం రుచి చూసేటప్పుడు సరిపోకపోతే అప్పుడు మనం ఉప్పు మరి కొద్దిగా కలుపుకుందాము. సరిపోతే ఇక అవసరం లేదు. ఇప్పుడు మనం ఈ మసాలా కలిపిన తర్వాత కొద్దిగా
దీనిలో ఆయిల్ మసాలా ఉడికిన తర్వాత దీనిలో కొద్దిగా కారం వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఒక అర స్పూన్ కారం వేసి మనం శుభ్రంగా అన్ని పీసులు కలిసేటట్టుగా ఒకసారి మనం కలుపుకుంటే ప్రతి పీసుకి కూడా మనం వేసినటువంటి మసాలా దినుసులు బాగా కలిసిపోయి చాలా రుచిగా తయారవుతుంది. ఇప్పుడు మనం దీని లోపల టమాటాని వేసుకుంటున్నాము. ఇప్పుడు మనం టమాటా మగ్గటం కొరకు దానిలో కలిసిపోవటం కొరకు మనం ఏం చేయాలంటే ఒక 5 నిమిషాలు మూత పెట్టి దీన్ని వదిలేయాలి. ఒక 5 నిమిషాలు. ఇప్పుడు మనం దీని లోపల తగినంత ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకొని ఈ పీసెస్ మునిగే వరకు ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు దీన్ని మూత పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు దీన్ని మూత పెట్టుకోవాలి మనం. ఇప్పుడు 6 విజిల్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్టవ్ని ముందుగా ఆఫ్ చేసాం స్టవ్ని. దీనిలో ఉన్నటువంటి ప్రెషరు మొత్తము వెళ్ళిపోయిన తర్వాత మనం దీనిలో నెక్స్ట్ మనం వేయాల్సినటువంటి పదార్థాలు మళ్ళీ వేద్దాం. ఇప్పుడు మనము చిక్కుడుకాయలు వేసుకున్నాము. దీన్ని బాగా కలుపుకొని ఒకసారి మళ్ళీ దీన్ని మనము మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాము. కూర రెడీ అయిపోయిందండి. మీరు ఉప్పు కావాలని చెక్ చేసుకోండి. ఉప్పు చెక్ చేసుకొని మీకు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. ఇప్పుడు మనం పైన కొత్తిమీర వేస్తున్నాము. ఒక 2 నిమిషాలు ఈ కొత్తిమీరని వేగనిచ్చి ఆ తర్వాత మనం ఈ కర్రీని కింద దించుకుందాము. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. చాలా సూపర్గా ఉంది. రుచి చూశాను. చాలా మాకైతే సరిపోయింది. మీకు ఎవరికైనా ఉప్పు కానీ తక్కువ ఉంటే కొద్దిగా కలుపుకోండి, లేదంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు నా ఈ వంట వీడియోని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.